దక్షిణాసియాలో భారత్ కొత్త వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. 2 కీలక నీటి ఒప్పందాలు ఒకే దిశలో నడుస్తున్నాయి. పాకిస్తాన్ సింధు నది ఒప్పందం ఒక ఎత్తు అయితే, అంటే దాన్ని ఆల్రెడీ పక్కన పెట్టేశాం. బంగ్లాదేశ్తో ఫరక్కా నీటి ఒప్పందం 2026తో ముగిసిపోబోతోంది. ఇవి రెండు కలిపి చూస్తే నీళ్లు వనరే కాదు, ఇక భవిష్యత్తులో ఆయుధం కూడా. పాకిస్తాన్ సింధు నది ఒప్పందం 1960లో కుదిరింది. ఇండస్ వాటర్ ట్రీటీ. పాకిస్తాన్కి ఇండస్ రివరు, జీలం రివరు, చినాబ్ రివరు. భారత్కి రావి రివరు, బియాస్ రివరు, సట్లేజ్ రివరు. భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయలేదు, కానీ పహల్గామ్ దాడి తర్వాత డేటా షేరింగ్ తగ్గించడం, సంయుక్త కమిషన్ సమావేశాలు ఆలస్యం చేయడం, టెక్నికల్ సహకారం ఫ్రీజ్ చేయడం ద్వారా వ్యూహాత్మక ఒత్తిడి పెంచింది. అంటే తాత్కాలికంగా ఒప్పందాన్ని ఆపేసింది, సహకారం మానేసింది. ఇది లీగల్గా ఎగ్జిట్ కాకుండా స్ట్రాటజిక్గా ఫ్రీజ్ చేసి ఆడుకుంటోంది. అలాగే దాని మూలంగా పాకిస్తాన్లో వ్యవసాయానికి దెబ్బపడింది. 80% వరకు సింధు నది మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయం దెబ్బతింది. పంటల ప్లానింగ్ దెబ్బతింది. అట్లాగే హైడ్రో పవర్ ప్రాజెక్టులు, నదీ ప్రవాహ డేటా మీద ఆధారపడటం, అవి దెబ్బతింటం, రాజకీయంగా సంక్షోభమైంది. మరోవైపున వచ్చేటప్పుడు బంగ్లాదేశ్తో పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా బ్యారేజ్ దగ్గర గంగానది నీటి మీద పంపిణీకి ఉన్న ఫరక్కా ఒప్పందం 2026తో ముగుస్తుంది. బంగ్లాదేశ్ విషయంలో అయితే ఎట్లాంటి ఒప్పందం లేదు. అంటే గతంలో ఉన్న ఒప్పందం ఉంది, ఇప్పుడు అది కొత్తది కుదిరేదాకా అది ఆగిపోతుంది ఆటోమేటిక్. భారత్ ఒప్పందం ఇక చేయకపోవచ్చు వాళ్ళతో ఇప్పుడున్నటువంటి దృష్ట్యా. అంటే ఇది ఒక ప్రెషర్ చేయడానికి మనకు ఉండేటటువంటి కొత్త అవకాశం అవుతుంది.